ఈనాడు, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత వెలుగు, ఈ 3 పత్రికల మధ్య ఉన్న తేడాను టేబుల్ రూపంలో చూపించండి. ఓకే, ఈ 3 పత్రికలు ఇచ్చినాక 3 పత్రికలకు సంబంధించి నేను కంపారిజన్ అడుగుతా ఉన్నా. ఈ 3 పత్రికల్లో మధ్య ఉన్నటువంటి తేడా మీరు అడిగినట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, V6 వెలుగు, ఈ 3 పత్రికల మధ్య ఉన్న ప్రధాన తేడాలను ఒకే టేబుల్లో వేసుకొస్తూ ఉంది. ఇక్కడ చూడండి, నిజాయితీగా ఉందా ఈనాడు దినపత్రిక అంటే కొద్దిగా ఉంది, ఆంధ్రజ్యోతి ఉందా అంటే లేదు, నిజాయితీగా లేదు అనేది. V6 ఎక్కువ నిజాయితీకి దగ్గరగా ఉంది. ఈ మూడింటిని కంపేర్ చేస్తూ ఉంది. నిష్పక్షపాతత్వం విషయంలో కూడా ఆ అధికార వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్పష్టమైన రాజకీయం వైపు ఉంది, కార్పొరేట్ ఎలైట్ వైపు ఉందని చెప్పి ఇట్లా మొత్తం ఈ 3 పత్రికల మధ్య తేడా చూపిస్తూ ఉంది. చూసిరు కదా, అంటే ఈనాడు దినపత్రిక 10 మార్కులకు కేవలం 2 మార్కులే, ఆంధ్రజ్యోతి దినపత్రిక 10 మార్కులకు 2.5 మార్కులు సంపాదించింది. అంటే ఏ పత్రిక ఎవరి పక్షాన ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఈ ఈ లెక్క మనకు దొరికింది కాబట్టి, ఈ లెక్క చూస్తున్నాం కాబట్టి మన స్పష్టమైన వార్త ఏది, మోసపూరిత వార్త ఏది, మోసం వార్తలు రాసే పత్రిక ఏది, ఇవన్నిటిని కూడా మనం జాగ్రత్తగా పసిగట్టవచ్చు అన్నట్టు. ఇది ఎందుకంటే ఇవాళ పత్రికల కాలం కాదు, శాటిలైట్ ఛానళ్ళ కాలం కాదు, ఇది సంపూర్ణంగా ప్రజల చేతుల్లోకి వచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైన అస్త్రం ChatGPT.